వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా జంగా. ఈ వీడియో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ విత్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఆడియో అన్నట్టు. ఇది ఒక రీసెంట్‌గా బాగానే ట్రెండ్ అయిన డిజైన్ ప్లెయిన్ నారాయణపేట్ కానీ, మంగళగిరి శారీ గానీతో లైక్ కలంకారీ ప్రింట్ కైండ్ ఆఫ్ దుపట్టాని పేర్ చేయడము. నేను నా దగ్గర ఒక ఇన్‌స్పిరేషన్ ఉండే. మా ఫ్రెండ్ వెడ్డింగ్ ఈవెంట్ కోసమని చేసిన. ఆ ఇన్‌స్పిరేషన్ పిక్‌తో మాకు మంగళగిరి దగ్గరే అని చెప్పి అక్కడికెళ్ళి ఆహ్, ఇన్‌స్పిరేషన్ పిక్ కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. మంగళగిరిలో నాకు కావాల్సిన శారీ తెచ్చుకున్నా. మంగళగిరి పట్టు శారీ. అక్కడనే చూస్తుంటే ఒక దుప్పట్టా గూడా కనిపించింది. దీనికి సెట్ అయ్యేది. కొంచెం లావెండరిష్ కలర్‌లో. అది కాకపోతే ఫ్లోరల్ ప్రింట్స్ ఉండే అన్నట్టు. అది గూడా బావుండింది. కానీ వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రైస్ చెప్పారని, సరే విజయవాడలో చూద్దాం గదా! అనని తీసుకోకుండా వచ్చేసిన. ఇంకా విజయవాడలో చూసేటప్పుడు ఫస్ట్ ఒకటి జూసాను. అది నచ్చింది. బట్ ఇంకేమన్నా దొరుకుతాయేమో చూద్దాం గదా! అని నెక్స్ట్ డే 2 చేస్తుండే అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్‌లో రెండిటికి దుపట్టాస్ ఎతుకుతూ చూసి వేరే వేరే స్టోర్స్‌లో అది నచ్చితే ఇంకా ఫస్ట్ నచ్చిన దుపట్టాకే తీసుకుండే అనమాట. దానికి ఇట్లా సైడ్ స్కాలపింగ్ లేకుండే. నేను అదేం జేసినా కంప్యూటర్ వర్క్ జేస్తారు గదా! అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు పళ్ళుకి డిజైన్స్ అని ఉంటాయి. నాకిట్లా గావాలని జెప్తే వాళ్ళు చేసి దాన్ని అలా స్కాలప్‌లా ఎంబ్రాయిడరింగ్ చేసి కట్ జేసి ఇచ్చారు. ఇప్పుడు చేసే ప్రాసెస్‌లో నేను రీసెంట్ టైమ్స్‌లో స్టార్ట్ చేసిందేంటంటే క్యాన్ స్కర్ట్ ఉంటది గదా! అది అన్నిటికేసుకుంటే ఈవెన్ ప్యాకింగ్ అప్పుడు లేదు మనం కొంచెం లోకి డ్రెస్ చేసుకోవాలన్నప్పుడు ఎక్కువ పుఫ్ వద్దన్నప్పుడు అప్పుడు తీసేయలేం గదా! అందుకని సెపరేట్ స్టిచ్ జేపించుకున్నా. ఇదొక టిప్ అన్నట్టు. మనం సెపరేట్ స్టిచ్ జేపించుకుంటే అవి ప్లేస్ తక్కువ ఆక్యుపై అయితాయి. మళ్ళీ మనం కొంచెం కావాలంటే టోన్ డౌన్ జేసి కూడా ఏసుకోవచ్చు అవుట్‌ఫిట్. ఏసుకోకుండా. అది ఈ చేసుకునే ప్రాసెస్‌లో గూడా ఇంకా కొంచెం ఇష్యూ కాదు. ఆ ఇన్‌స్పిరేషన్‌లో నెక్ చూపిస్తాను. అది అలా కావాలనంటే మా టైలర్ ఇట్లా స్ట్రెయిట్‌గా గుర్తున్నాయన్నట్టు. లాగా అది గూడా పిక్ పెడతా. అది మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆయన రిపేర్ అవుతదా? అవ్వదా? అన్నట్టు ఆహ్, హ్మ్. అవ్వదేమో అని మా అక్క మళ్ళీ పాపం ఆ పీస్ కోసం వెతికి అది దొరక్క చివరికి ఆయన అదే మొత్తం తీసి మొత్తం అలా మళ్ళీ కట్ జేసి స్టిచ్ చేసినారు. నేను అన్న స్టేజెస్ ఆఫ్ పిక్స్ అన్నీ గూడా ఇందులో పెడతా. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.